యాక్ట్ చేసిన చెప్పకండి బ్రో, మామూలుగా చెప్పండి. అట్లా యాక్ట్ చేసి అని చెప్పకూడదులే. ఇప్పుడు ఎలా అనిపించింది స్వాగ్ సినిమా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. చాలా బాగా రాసుకున్నారు. Hmm. నాకు అసలు ఈ అటెంప్ట్ తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే నాకు యాక్టర్ల కంటే మెయిన్ డైరెక్టర్ బాగా నచ్చాడు ఇట్లాంటి స్టోరీ తీసుకురావడంతో. అండ్ యాక్టర్లు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఏమో కాదు. నాకు శ్రీ విష్ణు గారి పైన హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం. అండ్ శ్రీ విష్ణు గారు యాక్టర్ గా పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వేరియేషన్ చూపిస్తారు శ్రీ విష్ణు గారు. చాలా బాగుంది. సో చాలా లేయర్స్ ఉన్నాయి, అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. శ్రీ విష్ణు గారు మల్టిపుల్ టైమ్స్, నీతు వర్మ గారు, మీరా జాస్మిన్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది స్టోరీ మీకు చెప్పకూడదు కానీ డైరెక్ట్ గా చూడాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎమోషన్. చాలా బాగుంది సినిమా. మీరు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటది. అంటే ఈ సినిమా చూడాలి. జనరల్ నార్మల్ ఆడియన్స్ చూస్తే అర్థం అవుతుంది సినిమా. అంటే జనరల్ గా ఏంటంటే మీకు ఓం భీమ్ బుష్ కూడా ఫస్ట్ చాలా మందికి అర్థం అవ్వలేదు, తర్వాత లాస్ట్ కి వెళ్ళేసరికి చాలా బాగా హిట్ చేశారు సినిమా. మీకు ఓం భీమ్ బుష్ వేరే, ఇది వేరండి. మీకు అర్థమైపోతుంది. అంటే మీకు డైరెక్టర్ రైటింగ్ మీరు అర్థమైపోతుంది. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది తీయడం కూడా చాలా బాగా కన్వే అవుతుంది. మీరు అందరూ చూడాలి. మీరు ఎంకరేజ్ చేయాలి. కొద్దిగా కాంప్లెక్స్ గా స్టార్ట్ అవుతుంది కానీ క్లారిటీ వచ్చేస్తుంది కాన్సెప్ట్ కి. అండ్ ఇంకోటి ఇందాక మర్చిపోయాను, వివేక్ సాగర్ మ్యూజిక్ మామూలుగా ఉండదు. ర్యాంప్ జర్నీ అలాగే ఉంటది. మీకు ఏదో ట్యూన్ ఇది వైరల్ అవ్వాలి అన్నట్టు కొట్టట్టు ఉండదు. కథకి ఎంత కావాలో అలాగే కొట్టారు. బట్ అది కూడా చాలా బాగా ఆకుండా వివేక్ సాగర్ సినిమా మాత్రం ఒక కొత్తగా తీసిన స్వాగ్ సినిమా. లేడీస్ కి జెంట్స్ కి సమానం అన్నట్టు సినిమా తీసిన సినిమా చాలా బాగుంది. అంటే ఒక కొత్తగా అన్నట్టు ఒక డిఫరెంట్ గా బాగుంది. శ్రీ విష్ణు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? శ్రీ విష్ణు క్యారెక్టర్ చాలా బాగుంది. ఇది ఆ క్యారెక్టర్స్ కూడా చేయడం కూడా ఒక చిత్రం అనుకోవాలి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా. అంటే కామెడీ కానీ, ఒక యాక్షన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అసలు మళ్ళా ఒక రాజులు గెటప్ వేయడం కానీ, హీరో ఒక్కొక్క గెటప్ వేసిన హీరో గారు చాలా బాగా చేసింది. యాక్టింగ్ కానీ హర్షిత్ కోహ్లీ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేసింది. కొత్తగా ఆయన ఒక డిఫరెంట్ గా ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే డైరెక్షన్ చాలా కొత్తగా చేసిన, మంచిగా డిఫరెంట్ గా ఉంది సినిమా. లైక్ పాత సినిమాల కంటే ఇప్పుడు సినిమాలకి చాలా క్రేజీ కదా. అంటే తను ఎప్పటికీ ఒక మార్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ సినిమాకి ఎలా ఉంది? అంటే హీరో గారు ఏంటంటే చెప్పాలంటే, హీరో గారు చెప్పాలంటే ఇప్పటిదాకా తీసినారంటే ఇప్పుడు ఈ సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా చేసిండు, కొత్తగా చేసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా కొత్తదనం చూపించింది. ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్నా కూడా ఒక స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, కథ గానీ, ఆ కథ తీసుకోవడం కూడా కొత్త తీసుకుంటారు హీరో గారు. అంటే ఏ కథకి కూడా పోల్చకుండా ఒక్కొక్క కథ ఒక డిఫరెంట్ ఉంటాయి ఆయన. అంటే హీరో గారు నువ్వు తీసుకోండి, నువ్వు ప్రతి సినిమా తీసుకో ఆ హీరో గారు. అంటే ఏ కథ అయినా కూడా కొత్తగా వస్తాడు, ఒక డిఫరెంట్ గా వస్తాడు. ఏ సబ్జెక్ట్ కి దానికి నీకు పోల్చి ఉంటది ఒక డిఫరెంట్. అంటే ఆయన మనకు నాని గారు కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు క్యారెక్టర్, ఒక స్క్రీన్ ప్లే గానీ ఎలా చూసుకుంటాడు, నాని ఎట్లా చూసుకుంటాడు. ఈ హీరో కూడా అట్లా ఒక కథ తీసుకుంటాడు కూడా మంచిగా తీసుకుంటాడు. ఒక ఆడియన్స్ కి నచ్చేటట్టు అన్నట్టు తీసుకుంటాడు కథలో కూడా.